నమస్తే, వెల్కమ్ టు శ్రీప్రభన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్. నోరుంది కదా అని మాట్లాడితే సహించేది లేదని హెచ్చరిక. చెక్ పోస్టులను ఆకస్మిక తనిఖీ చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. ఎలాంటి ప్రలోభాలకు తావులేకుండా ఎన్నికలు పారదర్శకంగా జరగాలని సూచన. చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బీఫామ్ అందుకోవడం సంతోషంగా ఉందన్న గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెనుగళ్ల రాము. 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీలను కలిగి ఉన్న జగన్ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నాడని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఏం జగన్, నోరు ఎలా ఉంది? మీ అద్దంగి భారతి గారిని పెళ్ళామంటే నచ్చుతుందా? జగన్ పెళ్ళాం భారతి గారంటే నీకు కోపం రాదా? మా వ్యక్తిగత జీవితాల గురించి నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడతావా? నీకు బుద్ధుందా? ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉందా? నువ్వు ఒక ముఖ్యమంత్రివేనా అని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అరే ఎవరి వ్యక్తిగత జీవితాల్లో ఒడిదొడుకులు ఉండవు, అందరి సంసారాలు బాగున్నాయా? కుటుంబాలు అన్నాక గొడవలు ఉండవా? భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోతే విడిపోతారు. నా జీవితంలో నుంచి వెళ్లిపోయిన ఆడబిడ్డల గురించి మాట్లాడుతూ ముగ్గురు పెళ్ళాలు అంటావు, మూర్ఖుడా, దిగజారిపోయి మాట్లాడుతున్నావు. ఏం ఒళ్ళేలా ఉంది నీకు? భయపడతామనుకుంటున్నావా? జాగ్రత్తగా మాట్లాడు అంటూ పవన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జగన్ కూడా చెప్తున్నా, అమ్మా ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు, ఇక్కడ ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు, కింద టీవీలో వీక్షిస్తున్న మహిళలు ఉన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 30 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న వ్యక్తి మాట్లాడితే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాడు. ఏం జగన్, నోరు ఎలా ఉందే నీకు? మీ సతీమణి భారతి గారిని పెళ్ళాం అంటే నీకు నచ్చుద్దా? జగన్ పెళ్ళాం భారతి గారు అంటే నీకు కోపం రాదా? అంటే మా జీవితాలు, మా వ్యక్తిగత జీవితాలు నీ నోటికి ఏదొస్తుంది మాట్లాడతావా? నీకు బుద్ధి ఉందా? నీకు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉందా? నువ్వు ఒక ముఖ్యమంత్రివేనా? అరే ఎవరి జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఒడిదుడుకులు ఉన్నావు? అందరి సంసారాలు సవ్యంగా సాగుతున్నాయా? ప్రతి కుటుంబంలో విభేదాలు లేవా? భార్యాభర్తల మధ్య అందరూ సమగ్రంగా సాన్నిహిత్యంగా ఉండలేని పరిస్థితుల్లో విడిపోతారు. అరే నా జీవితంలోంచి వెళ్ళిపోయిన ఆడబిడ్డలను కూర్చోబెట్టి నువ్వు మాట్లాడితే ముగ్గురు పెళ్ళాలంటే మూర్ఖుడా ఎలా ఉంది నీకు? భయపడతావా? సంక్షేమంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా కూటమి పనిచేస్తుంది. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి యొక్క లక్ష్యం. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం అమలయ్యే విధంగా చూసే బాధ్యత జనసేనది. దీనికి బాధ్యత మేము తీసుకుంటాం. ఈ హామీలన్నీ అమలయ్యే విధంగా చూసే బాధ్యత జనసేనది. ఇచ్చిన ప్రతి హామీకి జవాబుదారీగా ఉంటాం. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నదుల అనుసంధానం చేసే ప్రక్రియకి శ్రీకారం చుట్టి ప్రతి చేనుకి నీరందించి రాష్ట్రంలో వలసలు, పస్తులు లేని సంపూర్ణ, సమగ్ర, బలమైన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మించడమే మన లక్ష్యం. ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తామని కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. మద్యం, డబ్బు, విలువైన వస్తువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసినట్లు చెక్పోస్టు వద్ద కట్టుదిట్టంగా నిరంతర నిఘా కొనసాగుతుందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని చెక్పోస్టుల కార్యకలాపాల పర్యవేక్షణలో భాగంగా కలెక్టర్ ఢిల్లీరావు ప్రకాశం బ్యారేజీ వద్ద పోలీస్ చెక్పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల తనిఖీ ప్రక్రియను పరిశీలించారు. చెక్పోస్టు వద్ద కార్యకలాపాలను పరిశీలించి పటిష్ట నిఘాకు అనుసరిస్తున్న వ్యూహాలపై సమీక్షించారు. చెక్పోస్టుల ద్వారా మెరుగైన ఫలితాలు సాధించేందుకు గాను అనుసరించవలసిన వ్యూహాలపై సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. వేసవి నేపథ్యంలో చెక్పోస్ట్ అధికారులు సిబ్బందికి చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ గరికెపాడు, జొన్నలగడ్డ, ముత్యాల, గండ్రాయి, గంగినేనిపాలెం తదితర అంతరాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులతో పాటు జిల్లా లోపల ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద పటిష్ట నిఘా ఉన్నట్లు తెలిపారు. చెక్పోస్టుల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, లోపాలు ఏమైనా ఉంటే వెంటనే చక్కదిద్దుతున్నట్లుగా వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లుగా స్పష్టం చేశారు.
చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బీఫామ్ తీసుకోవడం సంతోషంగా ఉందని గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనుగళ్ల రాము స్పష్టం చేశారు. గుడివాడ ప్రజలు కొడాలి నానిని చీకొట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. గుడివాడలో టీడీపీ గెలుపు ఖాయమని, రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని అంటున్న వెనుగళ్ల రాముతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో ఇటు ఎంపీ అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా బీఫామ్ అందుకున్నారు. ఈ నేపథ్యంలో గుడివాడ టీడీపీ అదేవిధంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి వెనుగళ్ల రాము కూడా ఇటు అభ్యర్థి కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. ప్రస్తుతం వెనుగళ్ల రాము మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుస్తాం. సార్ చెప్పండి, అసలు బీఫామ్ ఇచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చంద్రబాబు చేతుల మీదుగా బీఫామ్ తీసుకున్నారు, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? చంద్రబాబు గారి పేరు మీద ఆయన చేతితో ఇవ్వటం అనేది అందుకుంటూనే చాలా ఆనందంగా ఉంది. అయితే ఆయన ఎప్పుడు ఆయన ఎవరు అనే విషయం నాకు తెలియదు. నేను మొదటిసారి పోటీ చేస్తున్నాను. ఇది ఇంకా విశేషంగానే భావిస్తూ ఉన్నాను. కొంచెం ఉద్వేగంగా ఉంది పూట. సార్, గుడివాడ మీ పేరు ప్రకటించినప్పటి నుంచి కూడా ప్రచారం అనేది ఎన్నికల దూసుకుపోతున్నారు. అదేవిధంగా ఇటు మీ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి కొడాలి నాని ఖచ్చితంగా నేనే గెలుస్తాను, వెనుగళ్ల రాము నాన్ లోకల్ అని కూడా ఖచ్చితంగా 5వ సారి కూడా నేనే గెలుస్తానని చెప్పి కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎలా చూస్తారు? నేనే గెలుస్తాననేది ప్రజాస్వామ్యంలో ఎవరు చెప్పలేరండి. ఇది ప్రజలు గెలవాలి, ప్రజలు గెలిపిస్తారు నన్ను, ప్రజల ద్వారానే నేను గెలుస్తాను. సార్, గుడివాడలో ప్రధానంగా మీరు గడప గడపకు తిరుగుతున్నారు, అదేవిధంగా మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ప్రజల నుంచి మీ దగ్గర నుంచి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి? గెలిస్తే కనుక వాటిని ఎలా అభివృద్ధి చేయబోతున్నారు? లేని సమస్య అంటూ లేదు గుడివాడలో లేని సమస్య అంటూ లేదు. అన్ని సమస్యలతో పాటు రోడ్లే కాకుండా అన్నిట్లో రోడ్లు డ్రైనేజీలకి వాటరే కాకుండా మనకి గుడివాడలో దారుణమైన పరిస్థితుల్లో ఉంది. గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. చాలా దుర్మార్గంగా ఉంది. అదేదో గెలుస్తాం గ్యారంటీగా. సార్, ఫైనల్గా అసలు మీరు ఎప్పుడు నామినేషన్ అయిపోతున్నారు? అంటే 22వ తారీఖు అయిపోతున్నాను. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఖచ్చితంగా గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా 23వ తేదీన తాను నామినేషన్ వేయబోతున్నానని చెప్పి కూడా వెనుగళ్ల రాము అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా గుడివాడలో కొడాలి నానిపై గెలిచి తీరుతానని చెప్పి, అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి బీఫామ్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందని కూడా వెనుగళ్ల రాము అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అర్బాస్తో లిఖిత, డిజిటల్ న్యూస్, చంద్రబాబు నివాసం వద్ద నుంచి. దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురుగాలి వీస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. సమయం ఇవ్వకుండా తమిళనాడులో ఎన్నికలు నిర్వహించి డీఎంకేని ఇబ్బంది పెట్టాలనుకున్నా అదే ఆ పార్టీకి మేలు చేస్తుందన్నారు. ఎన్నికల్లో డీఎంకే కూటమికి సీట్లు బాగానే వస్తాయని భావించి బీజేపీ నేతలు పొత్తుకు ప్రయత్నించినా డీఎంకే బీజేపీకి అవకాశం ఇవ్వకుండా అందరినీ కలుపుకుని ఎన్నికల్లో పోటీ చేసిందన్నారు. కేరళలో కూడా ఎన్డీఏ కూటమికి ఎదురుగాలి వీచిందన్నారు. దాసరి భవన్లో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ నార్త్ లో ఆ ప్రభావంతో బీజేపీకి నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. ఈడీ కేజ్రీవాల్ గురించి చేసిన వ్యాఖ్యలు సరికాదని, దిగజారుతనానికి నిదర్శనమని నారాయణ వ్యాఖ్యానించారు. ఎన్నికలు వస్తున్న తరుణంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు గులకరాళ్ల రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. గతంలో ఫ్యాక్షనిస్టులు చేసే పనులను ఇప్పుడు రాష్ట్రంలో పోలీసులు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం డబ్బు ఏరలే పారుతున్న ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తుందని ఆగ్రహించారు. పదే ప్రైమ్ మినిస్టర్ తమిళనాడు బాగా తిరిగాడు, సడన్గా పెట్టేశాడు. అది ఒక మేలైంది. తక్కువ టైం వల్ల ఎఫెక్టివ్ క్యాంపెయిన్ జరిగింది. ఇప్పుడు మా తమిళనాడు స్టేట్ పార్టీ సెక్రటరీ ముత్తరాజన్ గారితో మాట్లాడితే డిఎంకే కూటమి ఫుల్ మెజారిటీ వస్తుంది. గతం కన్నా ఇంకా ఓట్లు ఎక్కువ వస్తాయి. సీట్లు అంటే ఆల్రెడీ వచ్చేసాయి, అంతకుముందు కూడా వీళ్ళే గెలిచారు. ఓట్లు ఎక్కువ వస్తాయి. బీజేపీ అనేక పద్ధతుల్లో అబద్ధాలాడి మత చిచ్చు పెట్టి రకరకాల జిమ్మికలు చేసినా కూడా వాళ్ళ పాచికలు ఏమి సాగదు. అది ముందస్తుగానే తమిళనాడు ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ కూటమికి సలాం కొట్టేశారు, బై చెప్పేశారు. డిఎంకే కూటమికి సీట్లు బాగానే వస్తాయి. సిపిఐ కూడా 2 సీట్లు ఇచ్చారు, అవి కూడా గెలుస్తాం, పెద్ద మెజారిటీ గెలుస్తాం. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? నా మీద కేసులు ఉన్నాయి, ఓటుకుంటే కేసు ఉంది కదా, ఇంకా కేసులు లేకపోతే పెట్టగలరు. వాళ్ళు అనుకుంటే కేసు పెట్టగలరు, లేని కేసు పెట్టగలరు. కాబట్టి నన్ను క్షేమంగా చూసుకోండి, జగన్మోహన్ అరెస్ట్ చేయండి, ఇది ఆయన ప్లీ. ఇద్దరు కలిసి బీజేపీ ద్వారం కాడిపోయి కాపలాదారులుగా ఉంటే ఏమని చెప్పాలి? దేనికోసం బీజేపీని సపోర్ట్ అని చెప్పండి. ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేసి చెప్పండి. ఏమీ చేయకపోగా ఇంకా అన్యాయం చేస్తుంటే
ఒకళ్ళ మించి ఒకళ్ళు పొగడ్తలు కొడతా ఉంటే ఇది చూస్తే జనం అసహించుకోవాలి, తగ్గ తీర్పు ఇవ్వాలి, వాళ్ళు తగ్గించాలి, ఓటు శాతం తగ్గించాలి, కొన్ని చోట్ల పోవాలి. అందుకే ప్రత్యామ్నాయం ఏంటి, ఇండియా కూటమికి బలం చేకూర్చే పద్ధతితో చేయమని మేము కోరుతా ఉన్నాం. అందువల్ల ఎవడు గెలిచాడా ఎవడు ఓడాడా అని మాకు సంబంధం లేదు. ఇద్దరూ కలిసి అక్కడికి పోయేవాళ్ళే. ఒకడు అనధికారికంగా కాపురం చేస్తుంటే ఇంకో అధికారికంగా కాపురం చేస్తున్నాడు. ఆయనేమో లివింగ్ టుగెదర్ జగన్మోహన్ రెడ్డి పార్టీ, ఈయన అధికారపూర్వకంగానే కాపురం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు నుంచి బీఫామ్ అందుకోవడం చాలా ఆనందంగా ఉందని టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ అన్నారు. రాష్ట్రంలో ప్రజలంతా ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో అన్ని అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు నుంచి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ బీఫామ్ అందుకున్నారు. బీఫామ్ అందుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ అధినేత చంద్రబాబు నాయుడు బి ఫోరమ్స్ ఇచ్చి ఈ 20 రోజుల పాటు ఎలా పనిచేయాలో దిశానిర్దేశం చేశారని తెలిపారు. రేపు జరగబోయే ఎన్నికల యుద్ధానికి టీడీపీ అభ్యర్థులంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. 160 స్థానాలు ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు సమక్షంలో విజయవాడ మాజీ కార్పొరేటర్లు, వ్యాపార ప్రముఖులు టీడీపీలో చేరారని తెలిపారు. మొత్తం అభ్యర్థులందరినీ పిలిచి మా అందరికీ బీఫామ్లు ఇచ్చి ఏ విధంగా ఎలక్షన్లో మనం ప్రచారం చేయాలి, అంతేకాకుండా నామినేషన్ ఏ విధంగా వాళ్ళు వేయాలి, రాబోయే కాలం 22 రోజుల సమయం ఏ విధంగా సద్వినియోగం చేసి ఎన్నికల ప్రచారం అందరికంటే ముందుండాలి, అంతేకాకుండా రాష్ట్ర ప్రజలు ఇవాళ మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. వారందరి దగ్గరికి వీలైనంత త్వరగా వెళ్ళి కలిసి అత్యంత భారీ మెజారిటీ అందరికీ కలవాలని వారు దిశానిర్దేశం చేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి బీఫామ్లు ఇచ్చి పంపించడం జరిగింది. అందరం కూడా రేపు రాబోయే యుద్ధానికి సిద్ధమయ్యే అందరం కూడా బయలుదేరాం. తప్పకుండా భారీ మెజారిటీతో మొత్తం 175 నియోజకవర్గాల్లో 160 నియోజకవర్గాల పరిధిగా మేము గెలబోతున్నాం. అంతేకాకుండా ఇవాళ విజయవాడ నగరానికి చెందిన చాలామంది వాణిజ్య ప్రముఖులు అందరూ వస్త్రలత మార్కెట్ కానీ, మన కృష్ణవేణి మార్కెట్ కానీ, గొల్లపూడి ఐరన్ యార్డ్ నుంచి కానీ, బట్టల మార్కెట్ కానీ, ఇటు నుంచి అందరూ కూడా వాసవి క్లబ్ నుంచి కానీ వైశ్య ప్రముఖులందరూ కూడా ఎక్కడి నుంచో నాగేశ్వరరావు గారు, అంతేకాకుండా వివికే గారు, అంటే నాగేశ్వరరావు అంటే 2 సార్లు కార్పొరేటర్ చేశారు ఆయన. అటువంటి వ్యక్తి వివికే గారు అందరికీ తెలిసిన, నగరంలో అందరికీ తెలిసిన ప్రముఖ వ్యక్తి. వీరందరూ కలిసి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇవాళ తెలుగుదేశంలోకి చేరారు. వాళ్ళందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, 2014 నుంచి 19 వరకు వ్యాపారం చాలా బాగుంది, 19 నుంచి 23 వరకు వ్యాపారాలు కూడా బాగోలేదు, మొత్తం పరిస్థితే తారుమారైంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, కేంద్రంలో మోడీ గారు ముఖ్యమంత్రి కావాలి, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం వచ్చి తమ సమస్యలు పరిష్కరించుకోవాలి. ముఖ్యంగా అందరూ కూడా కోరుకునేది ఒకటే, రాష్ట్రం బాగుండాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలని వారందరూ చేరారు. వారిని అందరినీ మేము చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో చేరారు కాబట్టి అందరినీ మేము ఆహ్వానిస్తా. ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున వారందరికీ ఆహ్వానిస్తున్నాం. వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాష్ట్రం కానీ అమరావతి కానీ అభివృద్ధి చెందాలంటే ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం పోవాలని కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల్లో పశ్చిమంలో పెద్ద ఎత్తున మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. భవానీపురంలోని 42, 43 డివిజన్లో కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన చేసిందని అన్నారు. రైతు బజార్ వ్యాపారులు వైసీపీ పాలనలో విసిగి వేసారిపోయారని వ్యాపారులే స్వయంగా చెప్తున్నారని అన్నారు. రామరాజ్యం రావాలి అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని అన్నారు. పవన్ కళ్యాణ్ ఒక మానవతావాది అని, అలాంటి వ్యక్తులు అధికారులు ఉండటం రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు. రాష్ట్రంలో ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున మెజారిటీతో గెలుస్తారని తెలిపారు. కమలం గుర్తుకు ఓటవేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. టీడీపీ మైనార్టీ నేత ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు 42వ డివిజన్ను మోడల్ డివిజన్గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకున్నారని, అప్పట్లో నిధులు విడుదల చేసి అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించారని, కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక చేసిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు. ఈ రైతు బజార్లో చూస్తూ ఉంటే కస్టమర్లు కానీ, వర్తకం చేసిన వాళ్ళు కానీ అందరూ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం మీద విసిగిపోయి చెందిన విధంగా వాళ్లే చెబుతున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈ పరిసర ప్రాంతాలే కాదు,
అమరావతి కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం పోవాలి. 5 సంవత్సరాల్లో మొత్తం అటవిక పాలన చేసి అరాచక పాలన చేశారు. రామరాజ్యం రావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని, పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి అధికారంలో ఉండి మానవతావాది ఆయన కాబట్టి 10 మందికి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ప్రభుత్వం ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. గత 30 సంవత్సరాల నుంచి ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలను కానీ నియోజకవర్గాన్ని కానీ మౌలిక సదుపాయాలు కానీ ఏది కూడా వీసవంత పని కూడా చేసినట్లేరు. పార్టీలు ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఎవరూ కూడా ఒక నయా పైసా పని చేసినట్టుగా కనపట్లేదు. అదంతా కూడా ఇప్పుడు అవగాహన చేసుకొని ప్రజలకు ఏదైతే అవసరమో, ఏదైతే త్వరితగతిగా మనం చేయగలమో, వాళ్ళ స్థితిగతులు ఎలా పెంచగలమో అనేది చూసి విద్య, వైద్యం, ఉద్యోగం ఇవన్నీ కూడా చూడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ రైతులు ఉండరు, ఇది నగరం. అయితే గత పాలకులు 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఈ డివిజన్ని పూర్తిగా వదిలేశారు. ఇక్కడ స్థానికంగా మనం మాట్లాడుకోవాలంటే మధ్యతరగతి వాళ్ళు చాలా ఎక్కువ మంది. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలోనే మధ్యతరగతి ఉందంటే ఎక్కువ శాతం 42 డివిజన్లు ఉందని చెప్పుకోవచ్చు. అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఇక్కడ ఉన్నారు. మనమందరం కూడా ఈ యొక్క డివిజన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని వెళ్ళాలి. ముఖ్యంగా ఈ క్రాంబే రోడ్డు, దాన్ని ఏ రకంగా మనం డెవలప్ చేయాలని చెప్పి ఆలోచన చేసినప్పుడు ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో. ఈ 42 డివిజన్లో ఎవడు పట్టించుకునేవాడు లేడు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఒకటే, అభివృద్ధి, 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 దానితో పాటు సంక్షేమం. రాష్ట్రంలో రోజురోజుకు ఎండలు మండిపోతూ ఉష్ణకాలాల తీవ్రత కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 61 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 117 మండలాల్లో వడగాల్పులు వీచినట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది. ఎండలు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఉదయం 10 గంటలైతే చాలు ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వడగాలుల తీవ్రత కూడా పెరిగింది. దీంతో వృద్ధులు, పిల్లలు వేడిగాలులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, అత్యవసర పరిస్థితి సమయంలో బయటకు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పార్వతీపురం, మన్యం జిల్లా సాలూరులో అత్యధికంగా 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక కడప జిల్లా సింహాద్రిపురంలో 45.6, నంద్యాల జిల్లా బనగాలపల్లి, ప్రకాశం జిల్లా మేకలవారిపల్లిలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా రామభద్రాపురంలో 44.9, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 44.5, చిత్తూరు జిల్లా పిప్పలిలో 44.4, నెల్లూరు జిల్లా తెగచెర్ల, శ్రీకాకుళం జిల్లా కోవిలలో 44.2, అన్నమయ్య జిల్లా కంబాలకుంట 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 61 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 117 మండలాల్లో వడగాల్పులు వీచినట్లుగా వాతావరణ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్. నోరుంది కదా అని మాట్లాడితే సహించేది లేదని హెచ్చరిక. చెక్ పోస్టులను ఆకస్మిక తనిఖీ చేస్తున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. ఎలాంటి ప్రలోభాలకు తావులేకుండా ఎన్నికలు పారదర్శకంగా జరగాలని సూచన. చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బీఫామ్ అందుకోవడం సంతోషంగా ఉందన్న గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెనుగళ్ల రాము. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరల తిరిగి ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.